ఏపీలో ఎన్నికల హడావుడి అప్పుడే మొదలైపోయింది. అన్ని పార్టీలు ఎన్నికల బరిలో విజయం కోసం ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి. ప్రధాన పార్టీలు దృష్టి మొత్తం గెలుపు గుర్రాలపై ఉంది. అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం, ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడంపైనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ తమదైన స్టైల్లో ముందుకు వెళుతూ ఉన్నాయి. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్తో సీఎం జగన్ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీనిపై వైసీపీ శ్రేణులకు నాయకత్వం సమాచారం అందించింది. సీఎం జగన్ రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో మీటింగ్లు నిర్వహించి క్యాడర్కు దిశా నిర్దేశం చేయబోతూ ఉన్నారని సమాచారం. 4 నుంచి 6 జిల్లాలను కలిపి ఒక సమావేశం నిర్వహించబోతూ ఉన్నారు. ఈ నెల 25న విశాఖ జిల్లా భీమిలిలో తొలి సమావేశం జరగబోతోంది. పార్టీ సభ్యులందరినీ ఏకం చేసి వారిలో చైతన్యం నింపే ప్రయత్నాలు చేయబోతూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో 175కి 175 సీట్లలో గెలిచేలా వారిని సంసిద్ధం చేయడానికే ఈ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నామని వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు చెబుతూ ఉన్నారు. ప్రాంతాల వారి క్యాడర్ సమావేశాల్లో మొదటి సమావేశం జనవరి 25న విశాఖపట్నం జిల్లా భీమిలిలో జరగబోతోంది. మిగిలిన 4 ప్రాంతాల సమావేశాల డేట్స్ను త్వరలో అధిష్టానం ప్రకటించనుంది. సో ఏపీలో ఎన్నికల హడావిడి స్టార్ట్ అయిపోయింది. అన్ని పార్టీలు కూడా ఎన్నికల బరిలో గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 2 పార్టీలు పొత్తులో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఆ కూటమిలో వెళుతుందా లేదా అనేది క్లారిటీ రాలేదు కాబట్టి సీట్ల పంపకం మీద ఒక క్లారిటీ లేదు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతూ ఉన్నారో దాని మీద బయటికి చెప్పకపోయినా ఆ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ 2 పార్టీల అగ్రనాయకులు పవన్ కళ్యాణ్, చంద్రబాబు సమాలోచనలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే వైసీపీ 3 లిస్టులను రిలీజ్ చేసింది. చాలామంది సిట్టింగ్లను మారుస్తూ ఉన్నారు. టికెట్లు దొరకని వాళ్ళు అసంతృప్తులు వేరే పార్టీలకు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్ కరాఖండిగా చెప్తూ ఉన్నారు, తమ భేదం లేకుండా గెలుపు గుర్రాలకు మాత్రమే మేము అవకాశం ఇవ్వబోతూ ఉన్నాము అని చెప్పేసి. ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడంలో అన్ని పార్టీలు కాన్సన్ట్రేట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల వైసీపీ క్యాడర్తో సీఎం జగన్ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మొత్తం 5 ప్రాంతాల్లో మీటింగ్లు నిర్వహించబోతూ ఉన్నారని సమాచారం. 4 నుంచి 6 జిల్లాలని కలిపి ఒక సమావేశం నిర్వహిస్తారు. ఈ నెల 25న విశాఖ జిల్లా భీమిలిలో తొలి సమావేశం జరగబోతోంది. మిగిలిన 4 సమావేశాల డేట్స్ అయితే ఇప్పటికీ క్లారిటీ రాలేదు. దీనికి సంబంధించి ఈ సమావేశాల్లో ఏం మాట్లాడబోతూ ఉన్నారు, జగన్ వ్యూహం ఏంటి, వైసీపీ స్ట్రాటజీ ఏ రకంగా ఉండబోతోంది అనే దాని మీద మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అప్డేట్స్ అందిస్తారు. ఫోన్ లైన్లో కిరణ్. గుడ్ మార్నింగ్ రవిశంకర్. ఏదైతే వైనాట్ 175 పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ అధికారాన్ని చేజిక్కించేందుకు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక విభేదాలు కావచ్చు, లేదంటే ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని దృష్టిలో ఉంచుకొని నివేదికల ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీల మార్పు పేరుతో అక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు కొంతమందికి స్థానాంతరం కావచ్చు, వేరొకరికి ఒక అవకాశాన్ని ఇస్తూ ఇన్ఛార్జీల మార్పు పేరుతోటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది అసంతృప్తితో రగిలిపోవడం, మరోవైపు ఏదైతే తెలుగుదేశం జనసేన పార్టీలు ఎలియన్స్ కి పొత్తుకు ముందుకు రావడంతో ఒక రాష్ట్రంలో ఒక వ్యూహాత్మకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది అనే ప్రచారాన్ని, అదే ప్రభుత్వం తాలూకా వైఫల్యాలని కూడాను ప్రతిపక్ష పార్టీలు జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి బాగా చెప్పించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చాలా మంది అసంతృప్తి ఇప్పటికే జనసేనలో కొంతమంది, మరి కొంతమంది టీడీపీలో జాయిన్ అయిన పరిస్థితి మనకు తెలిసిన సంగతి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే అపవాదుందో ఆ అపవాదును తొలగించుకోవడానికి మరోవైపు క్యాడర్ను స్ట్రెంథెన్ చేస్తూ పార్టీ శ్రేణుల్లో మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మనం చెప్పాలి. 2019 ఎన్నికలకు ముందు ఏదైతే పాదయాత్ర చేసి ప్రజల్ని మరోవైపు పార్టీ శ్రేణులందరినీ కూడాను ఉత్సాహం నింపినటువంటి జగన్మోహన్ రెడ్డి తానే స్వయంగా రంగంలోకి దిగితే తప్ప మరోసారి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదనేది బహుశా ఆయన ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చని మనం అనుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25 జనవరి 25వ తారీఖు, ఆ రోజు గురువారం పడింది, 26 రిపబ్లిక్ డే, 25వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 2 జిల్లాలకు ఒక మీటింగ్ చొప్పున పెట్టాలని చెప్తున్నాను. ఇప్పటికే నిర్ణయించడం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు.
అయితే దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర ముఖద్వారమైనటువంటి విశాఖ జిల్లాలో భీమిలి ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేస్తారా, లేదంటే శ్రీకాకుళం జిల్లాలో సమావేశం ఏర్పాటు చేయాలనేది పార్టీ శ్రేణులు నిర్ణయించే అవకాశం అయితే కనిపిస్తుంది. రెండేసి జిల్లాలకు ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ బహిరంగ సభ నిర్వహించడం, అందులో క్యాడర్ అందరినీ కూడా వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో సమావేశం నిర్వహించడం, అసలు ఈ పరిస్థితికి గల కారణాలు ఏంటనేది అంశాల మీద నిర్ణయించుకునే అవకాశం ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.